శ్రీకాకుళం జిల్లా పలసలో అయితే తమకు న్యాయం చేయాలంటూ మత్స్యకారులు ఒక్కసారిగా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. 5 ఏళ్ల కిందట శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉన్నటువంటి శివాని ఇంజనీరింగ్ కాలేజ్లో మత్స్యకార విద్యార్థి మువ్వల గణేష్ ఆకస్మిక మరణంపై పలు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మత్స్యకార కుటుంబాలైతే ఆందోళనకు దిగాయి. వీటికి మద్దతుగా అప్పుడు వైసీపీ ప్రభుత్వ నేతలు కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ పట్టించుకోలేదు. అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు తమకు న్యాయం చేయలేక పెద్ద ఎత్తున అయితే కాసులు దండుకున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం జరిగిన రాజకీయ చదరంగంలో అయితే మువ్వల గణేష్ ఈ కేసు గాలికైతే వదిలేసింది. అయితే ఇదే వ్యవహారం జనసేన నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో కూటమి అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరిపించాలని సామాజికవేత్త దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఇక నగేష్ అనుమానాస్పద మృతి కేసును అయితే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా మువ్వల నగేష్ మరణంపై మరోసారి చర్చ కొనసాగింది. పోలీసులైతే రంగప్రవేశం చేసి బాధిత కుటుంబాలతో పాటు సామాజికవేత్త దువ్వాడ శ్రీధర్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు. మువ్వల నగేష్ అనే 17 ఏళ్ల విద్యార్థి శివాని ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళ తల్లిదండ్రులు జాయిన్ చేస్తే 26వ తారీఖున రూమ్ లో రక్తపు మరకలు ఉన్నాయి. ఆ మృతదేహం అక్కడికి 10-15 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ పోసి కాల్చివేసి ఈ రకంగా పడేశాక నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. న్యాయం జరగలేదు, కేసు కట్టలేదు. ఇంతవరకు ఒక్కడి మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ కనీసం ఒక్కడికి అరెస్ట్ చేయలేదు. 2024లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మత్స్యకారపేటకి న్యాయం చేస్తామన్నారు. గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ పలాస వచ్చినప్పుడు 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, 100 రోజుల్లో మత్స్యకారపేటకి న్యాయం చేస్తామని చెప్పాడు ఆయన ఈ పలాసలో. సార్ లోకేష్ గారు గుర్తు చేస్తాం సార్, దయచేసి మీకు పెద్ద న్యాయం చేయండి. ఒక మత్స్యకారపేట 5 ఏళ్ళు అవుతుంది. ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు, ఇది ఏంటి సార్? ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీరు ఇచ్చారు మాట. ఎవరు చంపారో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలా ఖచ్చితంగా, లేదా లోకల్ పోలీసుల మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు.